స్వామి వివేకానంద టైంలో ఈ పాస్టర్ ఒకడు వచ్చి ఒక శివుడి బొమ్మ, గణపతి బొమ్మ పిల్లల్ని పిలిచి ఓ పాత్ర తెచ్చి అందులో వేసాడు. విగ్రహం ఏమవుద్దమ్మా, కిందకి వెళ్ళిపోద్దిగా. చూసావు మీ దేవుడు మునిగిపోయాడు అని. అంటే పాప పిల్లలు తెలియదుగా. మా వాడు చాలా సర్వశక్తిమంతుడు, జస్ట్ 3 మేకులు కూడా పీక్కోలేడు అని చెప్పి ఏదో వాడికి కావాల్సింది వాడు చెప్పేశాడు. ఇది ఆయనకి తెలిసింది. ఏం చేశారు, నిప్పు తీసుకొచ్చి ఆ విగ్రహం మీద కిరోసిన్ ఏదో పోశారు, చెక్క మీద పోశారు, అగ్గి పెట్టారు. ఏది మిగిలింది? విగ్రహం మిగిలింది, చెక్క బూడిదయింది. ఈ చావు తెలివితేటలు అయ్యి వాడుతుంటారు. అందుకని అది శవం మతం గమనించుకోవాలితే. నన్ను ఇక్కడ చూడు, విష్ణుమూర్తి ఎలా ఉన్నాడు, నిండుగా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనేయం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏం చెప్పేది చివరిది? సర్వలోకైకనాథం. అన్ని లోకాలకి ఒకటే నాథుడు, ఈయన విష్ణువు అని చెప్పారు. నువ్వు కానీ నేను కానీ మనం అందరం ఇందులో ఎవరింటికన్నా వెళ్ళి ఇదిగో ఈ బుక్లో ఉన్నది నమ్మండి, ఈయనే సర్వలోకాలకి నాథుడు, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతా. ఎవడైనా చెప్పాడండి ఎక్కడైనా? ఎవరింటికన్నా వెళ్ళి చెప్పావు నువ్వు కానీ నేను కానీ? అన్నమయ్య ఏమంటాడు? ఇతడొకడే సర్వేశ్వరుడు శితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అని చెప్తాడు. కృష్ణ భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెప్తాడు, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం హృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి, ఐఎమ్ ద బాస్ అని చెప్తాడు. సరే, ఇప్పుడు మనం వెళ్ళి ఎవరితో అయినా నమ్మాల్సిందే, నమ్మకపోతే నరకానికి ఇలా మనం బెదిరించట్లే కదా, అవునా? మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ దగ్గరికి వచ్చి మా వాడిని అమ్ముకోండి, మీకు ఉన్నదా అమ్ముకోండి. ఇది పండగ పూట కూడా. నీకు తెలుసా, మొన్న లాస్ట్ ఇయర్ ఇక్కడే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓ పిల్లని అంత ఉంటుంది, దీపావళి టైం, కార్తీక మాసం, ఇంటి ముందు ముగ్గేసి దీపాలు పెట్టుకుంది అపార్ట్మెంట్లో. ఎవరింటి ముందు? వాళ్ళ ఇంటి ముందు. ఎదురింట్లో మొసల గొర్రె, అది వచ్చి కాలుతో తన్నేసింది. ఏం పోయేకాలం ఎక్కింది దానికి? బైబిల్ ఎక్కింది.